ఇప్పుడు సెకండ్ చాప్టర్ మనం ఫోర్స్, లాస్ ఆఫ్ మోషన్స్ మాట్లాడతాం. ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్. మోషన్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి స్టోరీస్ ఉన్నాయి అన్నీ మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మాట్లాడింది ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు మాట్లాడిందంతా ఎఫెక్ట్స్. ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్స్ మాట్లాడుతున్నాం. కాజ్ అండ్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ ఏంటి అంటే డిస్ప్లేస్ అవ్వడము, డిస్టెన్స్ మూవ్ అవ్వడము, లేదా వెలాసిటీ ఉండటం, యాక్సలరేషన్ ఉండడం, స్పీడ్ ఉండటం, ఇవన్నీ ఉంటాయి. అవి ఎందుకు వచ్చాయి అంటే అక్కడ ఫోర్స్ అప్లై చేసాము. ఫోర్స్ అప్లై చేయకపోతే ఏమవుతుండే, ఇవన్నీ జరగకపోతుండే. దాన్ని లాస్ ఆఫ్ మోషన్ని ఈ మూడు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చింది, హిస్టరీ అనేది చాలా పెద్దగా ఉంటుంది. కానీ సింపుల్గా మాట్లాడుకోవాలంటే 3 లాస్ ఉన్నాయి. ఆ 3 లాస్లో ఒకటి న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా అంట లాస్ ఆఫ్ మోషన్. సో ఫస్ట్ లా ఏం చెప్తుందంటే, దేని గురించి మాట్లాడుతుందంటే బాడీ రెస్ట్లో ఉండడం గురించి కానీ ఆర్ యూనిఫామ్ మోషన్లో ఉండడం గురించి కానీ మాట్లాడుతుంది. రెస్ట్లో ఉన్న, యూనిఫామ్లో మోషన్లో ఉన్న ఫోర్సెస్ ఎలా ఉంటాయి అనేది మాట్లాడేదే ఫస్ట్ లా. ఏ బాడీ కంటిన్యూ ఇన్ ద స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ ఆర్ at rest unless any external force acts on it. ఏదైనా వేరే ఫోర్స్ దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేసేంత వరకు రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లో, యూనిఫామ్ మోషన్లో ఉన్న బాడీ యూనిఫామ్ మోషన్లో కంటిన్యూ అవుతుంది అనేది ఫస్ట్ లా. అంటే అది బాడీ రెస్ట్లో ఉన్న, యూనిఫామ్ మోషన్లో ఉన్న ఆ ఫస్ట్ లా మాట్లాడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందా అంటే, ఫోర్స్ గురించి మాట్లాడితే ఫోర్స్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఈక్విలిబ్రియంలో ఉండడం అంటే నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఈజ్ 0. ఈ రెండు కండిషన్స్ని చెక్ చేసుకోవడానికి మనం చూసుకోవాలి. యూనిఫామ్ మోషన్ అంటే ఏంది అని అంటే, యూనిఫామ్ మోషన్ అనేది కాన్స్టాంట్ వెలాసిటీని ఇండికేట్ చేస్తుంది. కాన్స్టాంట్ వెలాసిటీ అంటే మ్యాగ్నిట్యూడ్, డైరెక్షను రెండూ చేంజ్ కాకూడదు, కాన్స్టాంట్ ఉండాలి. అందుకని వెలాసిటీ కాన్స్టాంట్ అంటున్నాం, స్పీడ్ కాదు, వెలాసిటీ కాన్స్టాంట్. ఎందుకు అంటే అది మ్యాగ్నిట్యూడ్ కానీ డైరెక్షన్ కానీ రెండు ఎట్లా ఉండాలంటే కాన్స్టాంట్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఏం వాల్యుబుల్ అవుతుంది అంటే యూనిఫామ్ మోషన్ అవుతుంది. అంటే రెస్ట్లో ఉండొచ్చు, మోషన్. అయితే దీన్ని క్వశ్చన్ కొంచెం ట్విస్టెడ్గా అడిగితే, ఫస్ట్ లా అనేది బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు గురించి మాట్లాడుతుందా, మోషన్లో ఉన్నప్పుడు గురించి మాట్లాడుతుందా అంటే బోత్. అయితే ఆ మోషన్లో యూనిఫామ్ మోషన్ మాత్రమే, వేరే మోషన్ కాదు. మరి వేరే మోషన్ అంటే ఏంటి అంటే లైక్ నాన్ యూనిఫామ్ మోషన్ అనుకుందాం. నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఇక్కడ యాక్సిలరేషన్ రావాలి. సో యాక్సిలరేటెడ్ బాడీస్ గురించి మాట్లాడేదే సెకండ్ లా. సో ఇప్పుడు ఈక్విలిబ్రియం ఫోర్సెస్ ఎలా ఉంటాయంటే నాట్ ఇన్ ఈక్విలిబ్రియం, అవి ఈక్విలిబ్రియంలో ఉండవు. అంటే నెట్ ఫోర్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. దెన్ నెట్ ఫోర్స్ you can is equals to something, right? Net force equals to something, not 0. That something is the product of mass and acceleration. అది ఎట్లా వస్తుంది ఏమి అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ లా ఎప్పుడు గురించి మాట్లాడుతుంది అంటే ఇది యాక్సిలరేటెడ్ మోషన్ గురించి మాట్లాడుతుంది. సో దిస్ ఈజ్ టాకింగ్ అబౌట్ యాక్సిలరేటెడ్ మోషన్ గురించి మాట్లాడుతుంది. సో దట్ ఈస్ ద స్టోరీ. ఇప్పుడు ఇక్కడ ఏదైనా బాడీ రెస్ట్లో ఉన్నదా, యూనిఫామ్ మోషన్లో ఉన్నదా డీల్ చేసేది ఫస్ట్ లా. మోషన్లో ఉన్నా కూడా నాన్ యూనిఫామ్ మోషన్లో ఉంటే, యాక్సలరేటెడ్ మోషన్లో ఉంటే డీల్ చేసేది ఇదే. అప్పుడు ఎంత ఫోర్స్ ఉందంటే ఎఫ్ నెట్. అంటే ఇప్పుడు ఫస్ట్ కేసులో ఎఫ్ నెట్ ఎంత అంటే 0.
సెకండ్ కేసులో ఎఫ్ నెట్ ఈజ్ నాట్ జీరో. ఇవి ఫోర్సెస్ గురించి లాస్ ఆఫ్ మోషన్ మాట్లాడి. మరి ఈ రెండు కేసెస్లో ఫస్ట్ లాలో కానీ సెకండ్ లాలో కానీ ఏంద్వా అంటే సింగిల్ బాడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సింగిల్ బాడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, నో డ్యూయల్. రెండు అవసరం లేదు, సింగిల్ బాడీకి మాత్రమే మనం ఇన్వాల్వ్ చేసాం. ఒకవేళ మల్టీ బాడీ ఉన్నా కూడా సింగిల్ బాడీగా ట్రీట్ చేస్తాం సెకండ్ లాలో. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ మీద ఇంకొక బాడీ ఉంది, ఈ రెండింటిని ఒక ట్యాగ్తో డ్రాగ్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే రెండు కదులుతున్నాయి, ఈ మాస్ కదులుతుంది, ఈ మాస్ కూడా కదులుతుంది, రెండు ప్యాక్డ్గా మూవ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రెండు కదులుతున్నాయి కదా, కాబట్టి ఈ రెండింటిని కలిపి ఒకే బాడీ అనుకుంటాం. అలా సింగిల్ బాడీ అనుకుంటాం కానీ సింగిల్గా ఉంది అని కాదు. వి ట్రీట్ ఇట్ యాజ్ అ సింగిల్ బాడీ. నో మీన్ టు సే దట్ దెర్ ఈజ్ అ సింగిల్. వి ట్రీట్ ఇట్ యాజ్ అ సింగిల్. అంటే ఇది టుగెదర్గా తీసుకుంటాం. దాన్ని అలా తీసుకోవటాన్ని ఏమంటాము అంటే సిస్టమ్ అంటాం. వీఆర్ టేకింగ్ ఇట్ సిస్టమ్ ఆఫ్ బాడీ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే నెట్ ఫోర్స్ అనేది జీరో అయిందో, ఆ కేసులో దాన్ని మాట్లాడినప్పుడు దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. సారీ, ఫస్ట్ బాడీలో కాదు, సెకండ్ దాంట్లో ఎఫ్ నెట్ ఈజ్ ఇది ఇక్కడ జీరో అయిపోయి ఇది చేస్తే ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం, సిస్టమ్ అన్నాం కదా. ఈ సిస్టమ్ అంతా ఇక్కడ ఎలా కన్సిడర్ చేస్తున్నాము అని అంటే దాన్ని ఫోర్సెస్ ఎక్కడ యాక్ట్ చేస్తున్నాయి ఏంది అని మనం టోటల్ కన్సిడర్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ లాగా వెళ్తే యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ రియాక్షన్ అన్నట్టు. అంటే మైనస్ అనేది ఏమో జస్ట్ టు ఇండికేట్ ద డైరెక్షన్, ఆపోజిట్ అని చెప్పడానికి మైనస్ అంటున్నాం. ఆపోజిట్ డైరెక్షన్ ఇండికేట్ చేయడానికి మాత్రం అది, కానీ మ్యాగ్నిట్యూడ్ సేమ్. అంటే ఫోర్స్ F1 ఈక్వల్స్ టు మైనస్ F2 అంటాము. ఓకే, ఫోర్స్ F2 ఈక్వల్స్ F1. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఫోర్స్ సేమ్, F1 ఈక్వల్స్ F2 సేమ్, కానీ మైనస్ ఉంది అని. అంటే ఇక్కడ ఎందుకు F1 F2 అనుకున్నాం అంటే ఇందాకే చెప్పాము, టూ బాడీస్ ఉన్నాయి, ఒక్క బాడీ ఇంకొక బాడీ ఉంది. ఇది M1 అనుకుంటాం, ఇది M2 అనుకుంటాం. M2 మీద యాక్ట్ చేసే ఫోర్స్ F1, M2 మీద యాక్ట్ చేసే ఫోర్స్ F2. ఈ రెండింటి మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ సేమే కానీ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. కానీ బేసిక్గా దీన్ని అంత క్లారిటీగా అర్థం చేసుకోవాలి అంటే ఈ లాస్ ఆఫ్ మోషన్లో, సెకండ్ లాస్ ఆఫ్ మోషన్లో ఫోర్స్ డెఫినేషన్ ఏం చెప్పారు అనేదే మేజర్ పాయింట్. దానికి ఏం చెప్తామంటే నెట్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అంటాడు, dp/dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. ఇప్పుడు ఆ మొమెంటం అంటే ఏంటి అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఇప్పుడు ఇఫ్ దెర్ ఈజ్ చేంజ్ ఇన్ వెలాసిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దట్ ఐ రోట్ as some constant k into dp/dt. ఇప్పుడు k ఈక్వల్స్ టు 1 తీసుకుంటున్నాం ఇక్కడ, ఎందుకంటే k ఫిజికల్ రిలేషన్స్ని బట్టి k వాల్యూ ఏదైనా వేరే అదర్ దాన్ 1 సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు, అందుకని దాన్ని అట్టనే ఫిక్స్ చేస్తాం, దాని గురించి పెద్ద వరీ లేదు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ మూడింటి గురించి మాట్లాడితే అంటే ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు dp/dt గురించి మాట్లాడితే చేంజ్ ఇన్ మొమెంటమ్ ఎక్కువ ఉంది అనుకున్నాం, అప్పుడు ఫోర్స్ కూడా ఎక్కువ ఉన్నట్టే. ఓకే, ఇప్పుడు ఈ డెల్టా టీ చాలా తక్కువ ఉందనుకో, అప్పుడు ఎఫ్ ఎక్కువ ఉన్నట్టు. అంటే ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ చూసుకోవాలి. ఇప్పుడు చేంజ్ ఇన్ మొమెంటమ్ ఉంది అంటే ఫోర్స్ ఎక్కువ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంట, ఒక బాల్ ఉంది, ఒక బాల్ 1 kg బాల్ ఉంది. ఈ 1 kg బాల్ని బ్యాట్తోనో లేకపోతే దేనితోనో హిట్ చేస్తాం, లేదు 250 grams వేసుకో, 1 kg ఎక్కువ అంటే. ఇప్పుడు దీన్ని కొట్టాము, ఇనీషియల్లీ ఇట్ ఈస్ అట్ రెస్ట్, ఫైనలీ ఇట్ గెట్ సమ్ వెలాసిటీ వచ్చింది, మాస్ సేమ్. దీని మీద ఎంత ఫోర్స్ అప్లై చేసాము అంటే ఇందులో ఎంత చేంజ్ మొమెంటం వచ్చిందో, ఎంత టైంలో వచ్చిందో ఇది చేసేస్తే దట్ గివ్స్ యూ ద ఐడియా ఆఫ్ ఫోర్స్. సో ఒకవేళ
సపోజ్ మనం గోడని పుష్ చేస్తున్నాం, అది కదులుతలేదు అంటే నువ్వు ఫోర్స్ 0 అంటాం. ఎందుకంటే చేంజ్ ఇన్ మూమెంటం లేదు కదా, చేంజ్ ఇన్ మూమెంటం లేదు. అదే జేసీబీతో గోడని ఫోర్స్గా అట్ట కొట్టామనుకో, ఆ గోడ కొంత దూరంలో పడవచ్చు అంటే దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ మూమెంటం. ఓ చేంజ్ ఇన్ మూమెంటం. సో చేంజ్ ఇన్ మూమెంటం అయితే ఫోర్స్. నో చేంజ్ ఇన్ మూమెంటం నో ఫోర్స్. ఇప్పుడు అయితే ఇక్కడ ఇంకో అయితే చేంజ్ ఇన్ మూమెంటం లేకపోతే ఫోర్స్ మరి అప్లై చేసాం కదా, మరి అక్కడ ఏంటి అంటే అప్పుడు ఏం చెప్తామంటే ఫోర్స్ అప్లై చేశాను కదా, మరి నేను ఊరికెళ్ళాను, నేను ప్రయత్నం చేసిన, అది కదా లేకపోతే నన్నేం చేయమంటావు అంటే అప్పుడు ఏం చేస్తామంటే యాక్షన్ ఈక్వల్స్ రియాక్షన్ బాబు, మొత్తం కలిపి 0, నెట్ 0 అంటాం. నువ్వు ఫోర్స్ అప్లై చేసినా అని మళ్ళీ గొడవ పడకుండా. ఇప్పుడు F1 ఈక్వల్స్ F2 అంటున్నాం, మైనస్ టోటల్ చేస్తే ఏమి 0, F1 ఈక్వల్స్ టోటల్ 0. సో నెట్ రిజల్ట్ లేదు, నెట్ ఫోర్స్ కావాలి, నెట్ ఫోర్స్ కావాలి, నెట్ కావాలి, నెట్ కావాలి. సో నెట్ ఫోర్స్ లేదు అంటే యాక్సలరేషన్ లేదు, యాక్సలరేషన్ లేదు. సో ఒకవేళ బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఉన్నా కూడా, బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఉన్నా కూడా అది రెస్ట్లో ఉండొచ్చు, యూనిఫామ్ మోషన్లోనే ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, ఆ ఫ్యాన్ తిరుగుతుంది అంటే యూనిఫామ్ మోషన్లో, అంటే యూనిఫామ్ దేంట్లో ఉంది, స్పీడ్ చేంజ్ అవ్వట్లా, అంటే కాన్స్టాంట్గా ఉంది, స్పీడ్ కాన్స్టాంట్ ఉంది. అప్పుడు ఆ పాయింట్ దగ్గర ఎక్కడ పర్టికులర్గా చూసినా అది ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హెలికాప్టర్ క్రాష్ అవ్వడం దాని గురించి, దీని గురించి, లేదా ఏరోప్లేన్స్ గురించి వింటుంటాం. ఏంది అంటే ఏదో పక్షి అడ్డం వచ్చింది, ఏరోప్లేన్ ఆగింది, లేదా చిన్న ఒక కవర్ లేదా పెద్ద సూపర్ పట్ట తట్టుకొని మన హెలికాప్టర్ క్రాష్ అయింది. ఏంటంటే అది ఈక్విలిబ్రియంలో పోతుంటుంది, ఫోర్స్ అంతా అన్ని బ్యాలెన్స్లో పోతుంటుంది. చిన్న దాన్ని పడేసరికి అన్బ్యాలెన్స్, దాది ఇంకా డ్రాస్టిక్ అనమాట. ఇప్పుడు మనం రోడ్ మీద చక్క ప్లేన్ ఎంత పోయినా ఏం కాదు, కొంచెం సడన్గా అట్ట గుంత వచ్చింది, ఇటు దిగాము, లేదా సైడ్ రోడ్డుకు ఇటు సైడ్ దిగి మళ్ళీ పైకి ఎక్కడికి పోయినాం, పడినామని ఒక ఎక్స్పీరియన్స్లో ఉంటుంది. అది ఎందుకు జరుగుతుందంటే బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఎంతన్నా ఉండని, ఎంత హెవీగానే ఉండని, నో ప్రాబ్లం. అన్బ్యాలెన్స్ ఎంత కొంచెంతో ఫాల్ అయినా కూడా అది మళ్ళీ ఎఫెక్టివ్ డ్రాస్టిక్గా వేరే వేరే క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి బ్యాలెన్స్ ఆఫ్ ఫోర్స్ ఉందా, అన్బ్యాలెన్స్ ఆఫ్ ఫోర్స్ ఉందా, అన్బ్యాలెన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటే సెకండ్లా, బ్యాలెన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటే ఫస్ట్లా. ఈ రెండు కాకుండా ఇక్కడ మళ్ళీ ఇంకా మూడోది, ఇది చూడడానికి యాక్షన్ ఈక్వల్స్ రియాక్షన్ అని సింపుల్గా చెప్పినాం, కానీ అదే పెద్ద పంచాయతీ అన్నట్టు. సో ఎందుకంటే సరే ఫోర్స్ ఈక్వల్ అన్నావు కదా, అప్పుడు యాక్సిలరేషన్ కూడా సేమా అని అడుగుతాడు. A1 ఈక్వల్స్ A2 ఇట్ట కూడా రాయొచ్చా అంటాడు. రాయలేము అంటాం. మరి ఏం మైండ్ దొబ్బిందే, ఇందాకే కదా ఫస్ట్ సేమ్ అన్నా అంటే, సరే ఇక్కడ M1 ఈక్వల్స్ M2 అనలేదు కదా అంటాడు. ఒకవేళ M1 ఈక్వల్స్ M2 అయితే ఇప్పుడు బాల్ని బ్యాట్తో కొట్టినావు, మరి బాల్ కూడా బ్యాట్ని కొట్టాలి కదా, అంటే నువ్వు ఎంత కొట్టినావో అది పోతుంది, మళ్ళీ ఇది బ్యాట్ కూడా ఇట్టే పోవాలి కదా ఎన్నికంటే పోదు. ఎందుకంటే మాస్ ఆఫ్ ది బాల్ డిఫరెంట్, మాస్ ఆఫ్ ది బ్యాట్ డిఫరెంట్. అది ఒక 200 గ్రాములు ఉంటే ఇది నా 3 కేజీలు ఉంది, మాస్ వేరే కదా, దీని మూమెంటం వేరే కదా, దీని చేంజ్ ఇన్ మూమెంటం వేరే కదా, దాని చేంజ్ ఇన్ మూమెంటం వేరే కదా, కాబట్టి ఇట్లా పంచాయతీ లేదు అంటాడు. మరి ఏం చేయాలా దీని గురించి క్లారిటీ అంటే, సరే ఆల్రెడీ సెకండ్ లాలో చెప్పినాం కదా ఫోర్స్ అంటే ఏమని, దాన్ని ఇక్కడ రాసుకో ఇంకో క్లారిటీ వస్తుంది అంటాడు. ఏంది అది అంటాం, dp/dt కదా ఫోర్స్ అంటే, dp/dt ఆఫ్ 1 ఈక్వల్స్ dp/dt ఆఫ్ 2 అంటాడు. అంటే ఏంటంటే ఫైనల్ మూమెంటమ్ ఆఫ్ ఫస్ట్ మాస్ టు ఇనీషియల్ మూమెంటమ్ ఆఫ్ ఫస్ట్ మాస్ బై చేంజ్ ఇన్ టైమ్ ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటమ్ ఆఫ్ సెకండ్ వన్, ఓకే, అండ్ ఇనీషియల్ మూమెంటమ్ ఆఫ్ సెకండ్ వన్ బై డెల్టా టీ రాస్తాం. మరి డెల్టా టీ సేమ్ టైంలోనే కదా ట్రాన్స్ఫర్ అయింది, ఇది ట్రాన్సాక్షను ఒకేసారి కాబట్టి టైం కొట్టేస్తాము. మరి దాని తర్వాత ఏం చేసాము అంటే ఈ ఫైనల్ మూమెంటం ఫస్ట్ మాస్ అనుకుంటున్నాం m ఇంటూ ఫైనల్ మూమెంటం v1, ఓకే, సో మైనస్ m ఇంటూ u1 ఈక్వల్స్ టు m ఇంటూ v2 మైనస్ m ఇంటూ
u2 రాస్తాం. సరే ఇనీషియల్ వన్ ఒక పక్క ఈ పక్క అన్నీ చేసుకో బాబు. దాన్ని ఏం చేస్తాం అంటే m1 v1 ప్లస్ m2 v2 ఈక్వల్స్ టు m1 u1 ప్లస్ m2 u2 రాసుకోవచ్చు. ఇది ఏదో ఒక స్టోరీ బాగా ఒక ఊత పదం మాదిరి అయ్యేటట్టు ఉంది కదా అంటే అవుతుంది. ఏంది అంటే ఈ m1 u1 ప్లస్ m2 u2 ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2 రాసినప్పుడు m1 అనేది ఇనీషియల్ మూమెంటమ్ ఆఫ్ ది ఫస్ట్ మాస్ అండ్ m2 u2 ఈజ్ ద ఇనీషియల్ మూమెంటమ్ ఆఫ్ ది సెకండ్ మాస్. ఇది ఫస్ట్ వన్కి ఇది సెకండ్ వన్కి ఎంఐనే, ఇది 1i. నెక్స్ట్ ఫైనల్ మూమెంటమ్ ఆఫ్ ఫస్ట్ వన్, ఫైనల్ మూమెంటమ్ ఆఫ్ సెకండ్ వన్ అంటున్నాం. అయితే దీన్ని మొత్తంగా ఎట్లా రాయొచ్చు అంటే దీన్ని ఏం చెప్తున్నా అంటే అరే నాయన ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ అంటాడు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్, కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ అంటే ఏంది అంటే ఏం లేదు, దాని మీద యాక్ట్ చేసిన ఫోర్సెస్ టోటల్ కాన్స్టాంటు. అండ్ ఇప్పుడు కర్నూలులో ఉండే ఒక 50 టన్నుల సాయిల్ తీసుకెళ్ళి హైవే వేసారు. ఇప్పుడు భూమి మీద మాస్ పెరిగిందా పెరగలేదా? కనుచి పెరుగుతుంది అంతే కదా. అదే ఇది ఏమన్నాడంటే ఊరి నాయన నువ్వు మూమెంటం దాన్ని పెరిగింది అంటున్నావు, యా నుంచి పెరిగింది అసలు దీని నుంచి కదా వచ్చింది, ఈ రెండు కలిసే ఉన్నాయి కదా కాబట్టి ఆడిపోలే మొత్తం కలిపి సేమ్ అంటాడు. మళ్ళా ఈ నుంచి ఆడిపోయింది ఆ నుంచి ఇడికి వస్తుంది అంటున్నావు తప్ప ఇది ఎక్కడి నుంచో సృష్టించబడిందని చెప్తలేవు. కాబట్టి ఒక సిస్టంలో టోటల్ మూమెంటమ్ ఈజ్ కాన్స్టెంట్, టోటల్ మూమెంటమ్ పీటీ ఈజ్ కాన్స్టెంట్ అంటాడు. సో సిస్టంలో టోటల్ మూమెంటమ్ కాన్స్టెంట్ కాబట్టి ఏంటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మూమెంటమ్ మళ్ళీ ఎనర్జీ వేరే ఉన్నది. సో మూమెంటం అనేది ఒక సిస్టమ్కి కాన్స్టెంట్ ఉంటుంది, అది ఎక్కడి నుంచి రాదు. అది ఎప్పుడు అంటే దట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ అ ఫస్ట్ వన్. ఇప్పుడు ఈ కేసులో ఇందాక ఐసోలేటెడ్ సిస్టమ్ అని ఒక వర్డ్ చెప్పబోయాయి కదా, అది ఫర్ ఎగ్జాంపుల్ గన్ అండ్ బుల్లెట్ తీసుకుంటాడు రా. గన్ను బుల్లెట్ తీసుకొని ఈ గన్లోంచి బుల్లెట్ వెళ్ళిపోతుంది. ఈ రెండు గన్ను వేరు బుల్లెట్ వేరు కాదు, ఈ రెండు సిస్టము. అంటే ఇది వెనక్కి వస్తుంది కదా ఇటు ఇది ముందుకు వెళ్తుంది బుల్లెట్. దీని మూమెంటం ఎంత ఉంటుందో దీని మూమెంటం కూడా అంతే ఉంటుంది. అంటే కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఏంది దీని స్టోరీ అంటే నెట్ మూమెంటమ్ ఈజ్ 0. అంటే ఈ సిస్టమ్కి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం అనేది మనం అప్లికబుల్ చేస్తాము. ఇది గన్ను బుల్లెట్, బో అండ్ యారో, ఓకే, స్ప్రింగ్ మాస్ సిస్టమ్. ఇట్లా ఎన్ని ఒక పెయిర్స్ మనం ఆలోచించుకోవాలి. అంటే అటన్నిట్లలో దాన్ని ఒక సిస్టమ్గా ట్రీట్ చేసిన తర్వాత దాంట్లో టోటల్ మూమెంటం అనేది కాన్స్టెంట్ ఉంటుంది, అది మారదు. అంటే ఒకవేళ పెరిగింది అటుపక్క ఒక దాంట్లో అంటే ఇది ఇంట్లో తగ్గి ఉండాలి. ఇప్పుడు మనం 3 ప్యాకెట్లు ఉన్నావా, ప్యాంటు 2 ప్యాకెట్లు, షర్టు 1 ప్యాకెట్ ఉన్నది, మొత్తం కలిపి 200 డబ్బులు ఉన్నాయి. ఆ ప్యాకెట్లో డబ్బులు తీసి ఈ ప్యాకెట్లో పెట్టినావు, పెరిగినాయి డబ్బులు అంటే లేదు, అదే ఇది స్టోరీ. సో ఈడ మూమెంటం తీసుకెళ్ళి దానికి ఇచ్చినాం, దాని మూమెంటం తగ్గించి దీనికి ఇచ్చినాం తప్ప నువ్వు యా నుంచి కొనుక్క రాలేదు, కొత్త బయట నుంచి రాలే అంటాం. కాబట్టి దాన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అంటాడు. విత్ దట్ అంటే బేసిక్ ఐడియా, ఒక కాంపిటేటివ్ ఎగ్జాంపుల్, ఇది ఒక బేసిక్ ఐడియా పెట్టుకొని మళ్ళీ మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మెయిన్ కీ ఓపెన్ చేసినాం, మెయిన్ డోర్ ఓపెన్ చేసినాం, ఇంకా లోపల పోయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఏం వెతుకుతాం అనేది తర్వాత సంగతి. ఇది చూస్తున్న తర్వాత మాత్రం ఫస్ట్ డోర్ ఓపెన్ చేసిన ఏంది అనే డౌట్ రాకూడదు. మూమెంటం అంటే ఏంది, ఇదంటే ఏమి, అదంటే ఏమి, ఫస్ట్లో ఏంది, సెకండ్లో ఏంది రాకూడదు. సో ఫస్ట్ లా అనేది డెఫినెట్గా ఈక్విలిబ్రియం, సెకండ్ లా అనేది నాట్ ఈక్విలిబ్రియం, థర్డ్ లా అనేది ఏంటి ఒక సిస్టమ్గా ట్రీట్ చేస్తాము, ఫోర్సెస్ ఈక్వలే కానీ
యాక్సలరేషన్ సేమ్ కాదు. ఎందుకు కాదు? బికాస్ టూ ఇండివిజువల్ బాడీస్ ఆర్ ఇన్వాల్వ్.